మన హృదయంలో నెమ్మది లేదు, బాధగా ఉంది, కష్టముగా ఉంది, దుఃఖముగా ఉంది, చాలా దుఃఖముగా ఉంది, ఏదో తెలియట్లేదు, ఏదో బాధ, ఏదో కావాలి, ఏం కావాలో అర్థం కావట్లేదు, ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇలాంటి రోగమే ఆత్మ రోగం. ఇలాంటి రోగమే ఆత్మ రోగం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధానంలో ఇలాంటి ఫీలింగ్స్ మనలో కలుగుతున్నట్లయితే చచ్చిపోవాలనిపించట్లా, బ్రతకాలనిపించట్లా, వెళ్ళాలనిపించట్లా, రావాలనిపించట్లా, కూర్చోవాలనిపించట్లా, నిలబడాలనిపించట్లా, తినాలనిపించట్లా, తినబుద్ధి కాదనిపించట్లా. ఇలాగూ ఉంది అంటే ఆ రోగం ఏ రోగం అంటే ఆత్మ రోగం. இப்படி அறிக்கிற அந்த நோய் ஆவியின் நோய்.